అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కూటమి ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైంది ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్. ఇవాళ విజయవాడలో మహా ధర్నా చేపట్టనుంది. ఈ ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఆసుపత్రుల యజమానులు, వైద్యులు, ఇతర సిబ్బంది కూడా హాజరు కానున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా చేపట్టున్నారు. 2,700 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. సమ్మె బాట పట్టి 15 రోజులు కావస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇబ్బందులు రోగులు పడుతున్నారు. నెల రోజుల పైబడి తాము సమ్మె చేస్తున్నామని, పూర్తి స్థాయిలో వైద్య సేవలు నిలిపేసి 2 వారాలయ్యిందని, అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన లేకపోవడంతోనే ఈ ధర్నాకు సిద్ధమయ్యామంటున్నారు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు. ధర్నా అనంతరం అయినా ప్రభుత్వానికి తమ గోడు వినిపిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వీలైనంత వేగంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఒకసారి మా కరెస్పాండెంట్ సురేందర్తో మాట్లాడదాం. ఈ ధర్నా అంశంపై మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యా సురేంద్ర, చెప్పండి. సో రోగుల బాధల దృష్ట్యా ఈ ధర్నాతో అయినా ప్రభుత్వం చెవిన పడుతుంది అనేది వాళ్ళ కోరికగా కనిపిస్తుంది, వాళ్ళ డిమాండ్గా చూస్తున్నాం. సో ఏం చెప్తున్నారు ధర్నాకి హాజరైన వాళ్ళందరూ కూడా? సో ఇది అసలు నిర్వహణకి, హాస్పిటల్ నిర్వహణకు కూడా కష్టమైపోతుంది. సో ఇన్ని నెలలుగా మాకు రావాల్సిన బకాయిలు రాకపోతే ఏ విధంగా మేము సర్వైవ్ అవుతాం అనే ప్రశ్న కూడా నిన్న మనం చూసాం. ఏం చెప్తున్నారు? ప్రభుత్వం ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్? హరి, తాడో పేడో తేల్చుకోవడానికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ సిబ్బంది అయితే సిద్ధమయ్యారని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ నెల 10వ తేదీ నుంచి వాళ్ళు సమ్మె బాట పెట్టారు. గత నెల 28 నుంచి కూడా ఓపీ సేవలు నిలిపేశారు. ఇప్పటికీ తమ బకాయిలు విడుదల చేయాలంటూ దాదాపు 15 సార్లు ప్రభుత్వానికి, ఆరోగ్య శాఖ మంత్రికి వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం నుంచి కానీ, ఆరోగ్య శాఖ నుంచి కానీ ఎటువంటి స్పందన రాలేదు. దీంతో వాళ్ళు ఈరోజు మహాధర్నాకి పిలిపించిన పరిస్థితి కనిపించింది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ సమ్మెలోకి వెళ్లడంతో వేలాది మంది రోగులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపించింది. ఎమర్జెన్సీ ఆపరేషన్స్ అన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి ఉందనే చెప్పాలి. అత్యవసర పరిస్థితుల్లో అప్పో సొప్పో చేసి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం మళ్ళీ డబ్బులు పెట్టి చేయించుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ప్రజల పాలిట శాపంగా మారిందనే చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి 2వసారి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెలోకి వెళ్ళడం. ఇప్పటి వరకు మనం చూస్తే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ బిల్లుల కోసం అనేక సార్లు గత ప్రభుత్వాలని అడిగిన పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఇన్ని రోజులు సమ్మె చేసిన సందర్భం ఎక్కడా లేదు. ఒకరోజు నోటీస్ ఇచ్చినా వెంటనే ప్రభుత్వం స్పందించేది, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అమౌంట్ విడుదల చేసేది. కానీ ఈసారి దానికి డిఫరెంట్గా ఉంది. కనీసం ఆరోగ్యశ్రీ యాజమాన్యాలు చెప్పిన తమ గోడ్ని ఎక్కడ కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆసుపత్రుల నిర్వహణ కూడా చాలా ఇబ్బందిగా ఉందంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే దాదాపు 15 ఏళ్ల నుంచి ఇటు వైద్యానికి సంబంధించి ఏవైతే టారిఫ్లు ఉన్నాయో ఆ టారిఫ్లు మారలేదు. దాంతోపాటు 2,700 కోట్ల రూపాయల బకాయిలు ఉండిపోయాయి. మరొక పక్క ఈహెచ్సికి సంబంధించి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించి అది ఆగిపోయిన పరిస్థితి, ఇటు ఆరోగ్యశ్రీ ఆగిపోయిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొనుంది. ఖచ్చితంగా మాకు డబ్బులు ఇస్తేనే మేము హాస్పిటల్ నిర్వహణ చేయగలం. మా వైద్య సిబ్బందికి కానీ లేదా ఇతర సిబ్బందులకు కానీ జీతాలు ఇవ్వడం కూడా చాలా కష్టంగా ఉంది. ఇప్పటికీ పెట్టుబడులు పెట్టి నష్టాల్లో కూరుకుపోయా మమ్మల్ని ఆదుకోవాలంటూ వాళ్ళు అనేక సార్లు మొరపెట్టుకున్నారు. మొన్నటి వరకు శాంతియుతంగా ఆందోళన చేసిన వీళ్ళంతా కూడా ఇప్పుడు వాళ్ళ ఆందోళన తీవ్రతరం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చలో విజయవాడకి పిలిపించారు. ఈ చలో విజయవాడకి ఇటు ఆసుపత్రుల యాజమాన్యంతో పాటు హాస్పిటల్లో పనిచేసే వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, ఇతర సిబ్బంది పూర్తిగా అటెండ్ కావాలంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. దాదాపు 2 నుంచి 3,000 మంది వస్తారని ఒక అంచనా అయితే చెప్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఎక్కడ స్పందించట్లేదు. దీనికి సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రి నుంచి కానీ లేదా ప్రభుత్వం నుంచి కానీ అసలు ఎక్కడ స్పందన కూడా రాని పరిస్థితి, ప్రజల ఆరోగ్యాన్ని గాలి కొదిలేసిన పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. తక్షణం నిధులు ఏదైతే బకాయిలు ఉన్నాయో అవి విడుదల చేయాలంటే ఆరోగ్య ఆసుపత్రి కోసమే. దానికి తోడు ప్రతిపక్షాలు కూడా ఇటు వామపక్షాలు కానీ లేదా కాంగ్రెస్ లాంటి పక్షాలు కానీ తక్షణం విడుదల చేయాలంటూ నేను సీఎంకి లేఖ రాసిన పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందనే చెప్పాలి. హరి, ఓకే సురేంద్ర.